అమ్మో ఉదయాన్నే లేవాలా, నా వల్ల కాదు అనుకోవడం కంటే నేను ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేవాలి అని ఒక పర్పస్లో లేచామంటే ఖచ్చితంగా మనం నిద్ర లేవగలం. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th month day 4 mini vlog. సో డైలీ లాగానే ఈరోజు కూడా నా మార్నింగ్ రొటీన్ 4:30కి స్టార్ట్ అయిపోయింది. ఇంకా పైకి వచ్చేసి నా యోగా గర్భ సంస్కార రొటీన్ స్టార్ట్ చేసేసాను అన్నమాట. వెదర్ చాలా క్లౌడీగా, చాలా కూల్గా, కామ్గా చాలా బాగుందన్నమాట. ఇంకా యూనివర్స్కి థ్యాంక్ చెప్పేసుకున్నాను. సూర్య నమస్కారం చేసేసుకొని నా యోగా రొటీన్ స్టార్ట్ చేశాను. మనం ఏదైతే సబ్కాన్షియస్ మైండ్లో ఆలోచిస్తామో అదే మన డైలీ రొటీన్గా ఉంటుందన్నమాట. సో మనం సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గానే ఉంటుంది, పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గానే ఉంటుంది. సో ఆల్వేస్ ట్రై టు బీ పాజిటివ్. ఓకే, ఇంకేంటంటే కిందికి వచ్చేసిన తర్వాత ఈరోజు నేను పోహా చేద్దాం అనుకున్నా, బట్ నైట్ బిర్యానీ కొంచెమే తిని పడుకున్నాను అనమాట. ఇంకా ఆకలేసేస్తుంది, అందుకే పన్నీర్ చేశాను. నేనే హోమ్మేడ్ పన్నీర్ చేశాను కదా, అది ఉందన్నమాట. సో హోమ్మేడ్ పన్నీర్ తోటి ఆలుతోటి పన్నీర్ ఆలు పరాటా రెడీ చేశాను ఫస్ట్ టైం. చాలా బాగా కుదిరింది, చాలా డెలిషియస్గా ఉందన్నమాట. మనకి ఇంకా ఈ స్టఫ్ పెట్టేసుకున్నామంటే ఇంకేం అవసరం లేదు. కావాలంటే సాస్ వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఎక్కువ ఇది నార్త్ ఇండియన్ సైడ్ చేసే డిష్ అనమాట, మన దగ్గర చాలా తక్కువ. ఇంకా ఈరోజు మా లంచ్ వచ్చేసి బీన్స్ కర్రీ. బీన్స్ కర్రీలో కొంచెం శనగపిండి అండ్ కొబ్బరి పొడి వేసామంటే చాలా బాగుంటుంది టేస్ట్. రైస్లోకి బాగుంటుంది అండ్ చపాతీస్లో కూడా బాగుంటుంది. వెదర్ చాలా కూల్గా ఉంటుంది కదా, ఇంకా నేను చాయ్ స్కిప్ చేయలేకపోతున్నాను. పరాటా విత్ చాయ్ తీసుకుంటే చాలా బాగుంది. కొంచెం సాస్ కూడా తీసుకున్నాను. ఇంకా ఇలా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రెష్ అయిపోయాను. విరాజ్ని కూడా ఫ్రెష్ చేసేసాం. డైలీ మార్నింగ్ మా ఆయన దీపం పెట్టి వెళ్తారన్నమాట. ఈ ప్రెగ్నెన్సీలో నేను లాస్ట్ టైం కూడా ఇదే ఫాలో అయ్యాము. త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ మంచిగా పూజ చేసేసుకుంటాం రోజు. నేను చేయను, కాకపోతే మా హస్బెండ్తో చేపిస్తాము. ఇంకా ఏంటంటే మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత 1 to 2 hours అలా స్లీప్ వేస్తాను అన్నమాట. ఎందుకంటే మార్నింగే లేస్తా కదా, ప్రెగ్నెన్సీలో స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. మంచిగా లేసాక నాకు ఒక స్మూతీ తాగాలనిపించింది. అవకాడో బనానా స్మూతీ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ. మంచిగా ఐస్ వేసుకొని మిల్క్ వేసి మిల్క్ షేక్ టైప్లో చేశాను. ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ అన్నమాట. ఇంకా టీ కాఫీ కొంచెం అవాయిడ్ చేసేసి ఈవినింగ్ టైంలో డీటాక్స్ డ్రింక్ ఆర్ ఇలా ఏదైనా స్మూతీ జ్యూస్ అలా ట్రై చేస్తున్నాను. చాలా బాగుంటుంది. అంటే మళ్ళీ ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేయాలంటే ఒక రిఫ్రెష్మెంట్ ఉండాలి కదా, అది ఇలా నేను ఏదో ఒక డ్రింక్ తీసుకొని స్టార్ట్ చేశాను. నైట్ కూడా ఇంకా అదే స్టఫ్ ఉంది. సో దాంతో పరాటా రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడే నిద్ర లేచాడనమాట. ఈరోజు చాలాసేపు పడుకున్నాడు. 7 అయింది అప్పటికే. ఇంకా పరాటా చేయడంలో నాకు హెల్ప్ చేస్తున్నాడు. వాడికి ఆడుకోవడానికి టైం ఇవ్వాలంటే సపరేట్గా ఇవ్వలేనప్పుడు నేను ఇలా నా కిచెన్ వర్క్స్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. ఇద్దరం మంచిగా ఎంజాయ్ చేస్తూ వంట చేసుకుంటాను అనమాట. ఇంకా నైట్ కూడా పరాటా తినేసాము ఇద్దరం. అండ్ తర్వాత మంచిగా ఏదన్నా ఒక బుక్ చదువుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఇలా ఈ రోజుని నేను ఎండ్ చేశాను. థ్యాంక్ యూ.